మరో 2-3 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్తో సిరీస్ కోసం జట్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో 417 రోజులుగా జట్టుకు దూరంగా ఉన్న ఓ స్టార్ ప్లేయర్పై బీసీసీఐ సెలెక్టర్లు కన్నువేశారని తెలిసింది. గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. చివరిగా వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడాడు. కానీ ఈ మెగా టోర్నీలో చీలమండ గాయం అవ్వడం వల్ల లండన్కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకున్న అతడు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. దీనికోసం ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. ఆసీస్తో చివరి 2 టెస్టులకు అతన్ని తీసుకుంటారనే ప్రచారం సాగింది. కానీ షమీకి మోకాలిలో వాపు రావడంతో పక్కన పెట్టారు. షమి పూర్తిస్థాయి ఫిట్నెస్తో లేడని బీసీసీఐ మెడికల్ టీం తేల్చడం వల్ల అతడు స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ సెలెక్టర్లు షమిపై కన్ను వేశారని తెలిసిందే. త్వరలోనే జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేస్తారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతన్ని ఆడించాలని కూడా బీసీసీఐ భావిస్తుందట. దాదాపుగా ఈ సిరీస్తో షమి జాతీయ జట్టులోకి కంబ్యాక్ ఇస్తాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్పూర్లో జరగనుంది. ఈ మ్యాచ్తోనే అతడు భారత జట్టులో కలుస్తాడని సమాచారం.